మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క నిత్య జీవ మాటలు వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియోస్ మరి పంపించడానికి ప్రభు ఎంతగానో సహాయపడుతూ ఉన్నారు. ఈరోజు కావలసిన నిత్య జీవ మాటల్ని దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయ మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పెను. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంజూరపు చెట్టుకి మరొక సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడయ్యా అంటే అది ఫలించాలని. అదేవిధంగా 13వ అధ్యాయంలోనే 13వ వచనం చూస్తే అక్కడున్న ఆ ప్రజలతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, కాగా మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఈ మాటని ఆయన గలిలయను ఉద్దేశించి, యెరూషలేము ప్రజలను ఉద్దేశించి, తన చుట్టూ ఉన్న ప్రజలందరిని ఉద్దేశించి ఆయన చాలా ఘాటుగా చెప్పిన వర్తమానం ఏంటిదయ్యా అంటే, మీరు రక్షించబడకపోతే, మీరు మారు మనసు పొందకపోతే, మీరు వారి కంటే దారుణంగా నశించిన స్థితిలో ఉన్నారని, వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి, వారి యొక్క పాప భూయిష్టమైన జీవితం గురించి ప్రభు తెలియపరుస్తూ వచ్చారు. సిలోయమన్లో ఆ గోడపడి చనిపోయిన వారి గురించి మీరు మాట్లాడుతున్నారు. గలిలయలోని కొంతమంది రక్తాన్ని పిలాతు బలులు అర్పించారని మాట్లాడుతున్నారు. వారిద్దరికంటే కూడా మీరు రక్షించబడకపోతే, మీరు మారు మనసు పొందకపోతే మీరు వారికంటే దౌర్భాగ్యులని ప్రభు చెప్తూ ఈ అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని వివరిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క ప్యాసేజ్ అంతా కూడా మనం చదివితే మనకు అర్థమయ్యేది ఒకటే, ప్రభు ఎందుకు మరొక సంవత్సరాన్ని అంజూరపు చెట్టుకి ఇచ్చాడు, ప్రభు ఎందుకు మరొక సంవత్సరాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడంటే మనము రక్షించబడటానికి. గుర్తుపెట్టుకోండి, ప్రభు యొక్క మహా సంకల్పము, ప్రభు యొక్క మహా ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడి పట్ల అంటే రక్షణ మాత్రమే. కాబట్టి ఆదిలో మానవుడు తప్పిపోయినప్పుడు ఆ మానవుణ్ణి ఎత్తుక్కుంటూ వచ్చిన దేవుడే ఈ కాలంలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమై మానవుణ్ణి వెతుకుతూ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మానవుడి పట్ల దేవుని యొక్క గొప్ప ఉద్దేశము, గొప్ప ప్రణాళిక ఏదైనా ఉందంటే అది రక్షణ కార్యమే. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వర్తమానాలలో, ఉపదేశాలలో, బోధలో మనం ఎక్కువ వినపడే మాటలు ఏంటంటే మారు మనసు పొందుడి, రక్షణ పొందుడి, జీవితాన్ని మార్చుకోండి అనే మాటలు మనం ఎక్కువగా చూడగలం. కాబట్టి రక్షించబడిన వారి యొక్క లక్షణాల గురించి కూడా మనం వింటూ ఉన్నాం. నీవు నేను రక్షించబడితే మనము మారు మనసు పొందటం మాత్రమే కాక, పాత జీవితాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాక, పశ్చాత్తాప మనసును కలిగి ఉండటమే కాక, మనం ఏమై ఉంటామో దేవుని లేఖనాలలో మనం చూసినట్లయితే రక్షించబడిన నీలో ఈ గుర్తు ఉండాలి. ఏమిటి ఆ గుర్తు అయ్యా అంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అపోస్తుడైన పేతురు వాళ్ళందరికీ బోధిస్తూ వచ్చాడు. కాబట్టి మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరే జీవించాలి. మీరు వేరే జీవించినప్పుడు ఏం జరుగుతుంది మీ జీవితాల్లో అంటే రక్షణ కార్యం జరుగుతుంది. కాబట్టి పేతురు యొక్క వర్తమానం అంతా ఒకటే ఉన్నది. ఏంటిదయ్యా అంటే మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే జీవించండి అని వారికి చక్కని ఉపదేశాన్ని అందిస్తూ వచ్చాడు. నువ్వు రక్షించబడ్డావంటానికి గుర్తు, నువ్వు మారు మనస్సు పొందావంటానికి గుర్తు, నువ్వు క్రీస్తుని నీ హృదయంలో అంగీకరించావు, నువ్వు క్రైస్తవుడివి అని పిలువబడటానికి గుర్తు ఏంటిదయ్యా అంటే నీ జీవితాన్ని నీవు ప్రత్యేకించుకుంటావు, లేక నీ జీవితాన్ని నీవు వేరుగా జీవించటానికి ఇష్టపడతావు. మనము దాని కొరకై మన జీవితాలను మనం అలాగా అలవర్చుకుంటాము. కాబట్టి ఇక్కడ పేతురు యొక్క సందేశము, పరిశుద్ధాత్మ యొక్క సందేశం ఒకటే.
మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే జీవించండి. రక్షించబడిన నేను, మారు మనసు పొందని చెప్పుకుంటున్న నేను, బాప్తిసం తీసుకుంటున్నానని చెప్పుకుంటున్న నేను, సంఘములో పాల్గొంటున్నాను, సువార్తలలో పాల్గొంటున్నాను, దేవుని పని చేస్తున్నానన్న నేను, నా జీవితంలో వేరైన జీవితం కనపడతాది. మూర్ఖులకు వారికి, దుర్మార్గులకు వారికి, పాపభూయిష్టమైన జీవితాలు జీవిస్తున్న వారికి, లోక సంబంధంగా బ్రతుకుతున్న వారికి, పాప సంబంధంగా బ్రతుకుతున్న వారికి, శరీర ఆశలను శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికి బ్రతుకుతున్న వారందరి జీవితాల్లోంచి నేను వేరే బ్రతుకుతాను. ఇది మారు మనసు యొక్క మరొక గుర్తై ఉన్నది. అసలు మన దేవుడు ఎవరయ్యా అని వాక్యంలో మనం చూడగలిగితే, మనం సేవిస్తున్న ప్రభువారు, మనం ఆరాధిస్తున్న దేవుడు వేరుపరిచేవాడై ఉన్నాడు. ఏంటి వేరుపరుస్తాడు ఆయన? ఆకాశాన్ని భూమిని వేరు చేయలేదా? నీటిని నేలని వేరు చేయలేదా? సముద్రాలని సముద్రంలో ఉన్న వాటిని వేరు చేయలేదా? ఈ లోక సృష్టి అంతటిని మనం బాగా గమనించినప్పుడు ఆయన వేరు చేస్తూ వచ్చాడు. భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని వేరు చేస్తూ వచ్చాడు ఆయన. చీకటిని వెలుగుని వేరు చేశాడు ఆయన. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా ఈ లోకంలో లోకానికి, పాపానికి వేరే బ్రతకాలని, ప్రత్యేకించి బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకుతుండగా దేవుడు వారి నుంచి తన ప్రజలని వేరు చేస్తూ వచ్చాడు. ఐగుప్తు యొక్క ఆచారాల నుంచి, ఐగుప్తు యొక్క అధికారం నుంచి, ఐగుప్తు యొక్క సాంప్రదాయాల నుంచి, ఐగుప్తు యొక్క విగ్రహాల నుంచి, ఐగుప్తు యొక్క ఆచారాల నుంచి ఆయన వేరు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రము వేరు చేసి పాయలు చేసి వారిని నడిపించాడు. ఇరుకో గోడల మధ్య, ఎర్ర సముద్రం మధ్య, శత్రువుల మధ్య వాళ్ళని ప్రత్యేకిస్తూనే 7 జాతుల ప్రజలకి వీరికి తేడాని చూపిస్తూనే వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో వేరైన బ్రతుకుందంటారా? మీ జీవితాల్లో ప్రత్యేకించిన బ్రతుకుంటుందంటారా? నీవు లోకానికి, పాపానికి వేరుగా జీవించగలుగుతున్నావా? లోకంతో, పాపంతో కలిసిపోయి నువ్వు క్రైస్తవుడివని పిలిపించుకోవచ్చేమో గాని దేవుని దగ్గర మాత్రం నీవు దౌర్భాగ్యుడివే, నీవు దిగంబరువే, నీవు మారు మనస్సు లేని వ్యక్తివి. గుర్తుపెట్టుకుందాం, వేరైన జీవితాన్ని జీవించి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నిజమైన క్రైస్తవులు, మారు మనస్సు పొందినవారు. హెబ్రీ పత్రిక 7:26 ఈ విధంగా చెప్తుంది, మన దేవుడు పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకించబడ్డవాడు. బైబిల్ గ్రంథంలో ప్రభు చేత దర్శించబడిన ప్రతి వ్యక్తిని మీరు చూడండి. సమరశ్రీ ఎప్పుడైతే తన రక్షించబడిందో తాను తన లోకానికి వేరుగా బ్రతుకుతూ వచ్చింది. జక్కయ్య రక్షించబడ్డాడు, తన యొక్క అన్యాయానికి వేరుగా బ్రతుకుతూ వచ్చాడు. ఇట్లాగా దేవుని యొక్క బిడలు, పౌలు, ఎంతో మంది వాళ్ళు ఎప్పుడైతే దేవుని చేత పట్టబడి రక్షించబడ్డారో వేరైన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. కానీ నేడు క్రైస్తవ జీవితము లోకంతో కలిసిపోతూ, పాపంతో కలిసిపోతూ, ఆచారాలతో కలిసిపోతూ, సంఘంలో కూడా వస్తూ, సంఘంలో కూడా బాధ్యత కలిగి వ్యవహరిస్తూ, మా తీరు తెనులు ఇంతే, మేము ఇలాగే ఉంటాం అనుకుంటున్నారేమో. మీరు ఎవరికైనా చెప్పవచ్చు, ఎదిరించవచ్చు గాని మీకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. తామర పువ్వు మురికి గుంటలోనే ఉంటది, కానీ అది తనకి మురికి అంటించుకోదు. కాబట్టి లోకములో ఉన్నాం, లోకాన్ని అంటించుకుంటూ క్రైస్తవుడుగా బ్రతకటం అసాధ్యం. పాపాన్ని అంటించుకుంటూ క్రైస్తవుడుగా బ్రతకటం అసాధ్యం. నీవు మారు మనసు పొందినట్లయితే నీ జీవితంలో ప్రత్యేకత ప్రజలకి కనపడాలి. నీ బ్రతుకులో వేరైన జీవితం కనపడాలి. నీ జీవితంలో ప్రతి అణువణువున కనపడవలసిన ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి రక్షించబడిన నీవు వేరే బ్రతకటం నేర్చుకో, ప్రత్యేకంగా బ్రతకటం నేర్చుకో. నీ మాటలో కాదు, నీ బట్టలో కాదు, నీ పాటలో కాదు, నీ ఆటలో కాదు, నీ బ్రతుకులో చూపించు ప్రత్యేకత. అప్పుడు అనేక మంది క్రీస్తును వెంబడిస్తారు. మన నోటితో సువార్త చెప్పటం కంటే మనం వేరైన జీవితంతో, ప్రత్యేకించబడిన జీవితాన్ని ప్రజలకు చూపిస్తూ బ్రతకగలిగితే అనేక మంది మనల్ని వెంబడిస్తారు. అందుకే పరిసయ్యులు, సద్దుకయ్యులు అన్నారు, లోకము ఆయన వెంబడి వెళుతున్నది అని చెప్తూ వచ్చారు.
కాబట్టి మన జీవితాల్లో ప్రత్యేకంగా బ్రతుకుదాం. మన ప్రభు మనల్ని ప్రత్యేకించాడు ఐగుప్తు నుంచి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.